ఒక రష్యన్ బాక్సర్ కి మన ఇండియన్ బాక్సర్ తన గెలుపుతోని సమాధానం చెప్పిండు. అసలు మ్యాటర్ ఏంటంటే నిన్న రష్యా వర్సెస్ ఇండియా బాక్సింగ్ కాంపిటీషన్ అయితే ఉంటే దాంట్లో అయితే ఫేస్ టు ఫేస్ చేసుకుంటుంటే ఆ రష్యన్ బాక్సర్ మన ఇండియన్ బాక్సర్ నీరజ్ గోయత్ అయితే చెంప మీద కొట్టిండు. అప్పుడు నీరజ్ గోయత్ అయితే ఏం రియాక్ట్ అయ్యలే, సైలెంట్ గా ఉన్నాడు. దాని తర్వాత మీడియా ముంగడికి వచ్చి నేను వాళ్ళ దేశంలోనే ఆడుతున్నా, వాళ్ళ దేశంలో నాకు ఏ సపోర్ట్ లేకున్నా కూడా నేను దీనికి కంపల్సరీ రివెంజ్ తీసుకుంటా, నాకు నా ఇండియా నుంచి 1800 కోట్ల జనాల సపోర్ట్ ఉంది అని చెప్పేసి తనైతే మీడియా ముందు చెప్పిండు. కట్ చేస్తే తనైతే ఆ రష్యన్ బాక్సర్ మీద విన్ అయిండు. తను కొట్టినప్పుడు ఏం రియాక్ట్ కాలేదు. తన గెలుపుతోనైతే ఆ రష్యన్ బాక్సర్ కి అయితే సమాధానం ఇచ్చిండు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇంత ముందుకు నీరజ్ గోయత్ ఇలాంటి చాలా అయినాయి. కానీ ఆయన ఎప్పుడో వాడిని ఏం పట్టించుకోకుండా ఓన్లీ గేమ్ మీద ఫోకస్ పెట్టిండు అండ్ ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వచ్చిండు. నాకు నీరజ్ గోయత్ ని చూస్తే ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎవరన్నా నిన్ను చిన్న చూపు చూసినా, ఎవరన్నా నీ వల్ల ఏది కాదన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా తన గెలుపుతో సమాధానం ఇచ్చింది చూడు. హ్యాండ్స్ ఆఫ్ టు నీరజ్ గోయత్. అంతేకాకుండా మన ఇండియా తరఫున అయితే తనైతే బాక్సింగ్ లో అయితే గెలిచిండు. రష్యా మీద నాకైతే చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి.